హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. విస్తర్లెత్తమంటే భోంచేసిన వాళ్ళని లెక్క పెట్టాడట వెనకటికి ఎవడో. అట్టుంది వీళ్ళ వ్యవహారం అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్కి ఈవెంట్ పెట్టి మరీ బాచు పరువు తీశారు. పేరుకి అది బర్త్డే ఫంక్షన్. ఈవెంట్లో మొత్తం ట్రోల్ గురించే మాట్లాడారు. ఎంతలా అంటే సోషల్ మీడియాలో లేని వాళ్ళకు కూడా తొక్కేయడం గురించి తెలిసేలా చేశారు. ఈవెంట్ మొత్తం బాచు తొక్కేస్తున్నాడు అనే పాయింట్ మీద నడిచింది. మొత్తం స్క్రాప్ అంతా ఈవెంట్లోనే ఉంది. మొత్తం అందరికీ ఒకే స్క్రిప్ట్ ఇచ్చారు. అంతా ఒకే శ్లోకం బట్టి వచ్చారు. బాచు ఎంతమందిని తొక్కాడో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం తొక్కేస్తాడు, తొక్కేశాడు, తొక్కాడు అని 1-2000 సార్లు అని ఉంటారు ఈవెంట్లో. బాచు బాగా ఫీల్ అయినట్టున్నాడు. ఈవెంట్లో మొత్తం డప్పగాలని పెట్టి భజన చేయించుకున్నాడు. డైపరాది అన్నయ్యే బి గ్రేడ్ గెస్ట్ అనుకుంటే ఇంకా దారుణంగా ఆడెవడో జూనియర్ పవరబాబు అంట, ఆడిని కూడా తెచ్చి స్టేజ్ ఎక్కించారు. ఇలాంటి ఈవెంట్ ఎవ్వడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే బాగానే ఉంటుంది. ఈవెంట్ కంటే అక్కడ ఒక్కొక్కటి పర్ఫార్మెన్సే అదుర్సు. జోకుడులో సంఖ నాకడంలో ఏదైనా అవార్డులు ఇచ్చేది ఉంటే ఒక్కొక్కడికి ఒక 100-150 ఇవ్వాలి. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ ఈవెంట్ చూసిన తర్వాత బాచు కూడా ఏం అర్థం కావడం లేదు. ఎందుకంటే పొగుడుతున్నారో గాలి తీస్తున్నారో అర్థం కావడం లేదు. అంటే చిరంజీవి తొక్కేస్తున్నాడు అంటారు. నిజం చెప్పాలంటే సోషల్ మీడియా ట్రోలింగ్ కంటే వీళ్ళు కవరింగ్ చేయడం వల్లే బాచుకు ఎక్కువ బొక్క పడిందని అభిప్రాయం. కానీ వీళ్ళ కందులు గుగ్గిళ్ళైనట్టయింది ఈవెంట్. చిరంజీవి ఎవరిని తొక్కాడో ఏమో దేవుడికెరక, వీళ్ళు మాత్రం చిరంజీవిని తొక్కేశారు ఈవెంట్లో. అసలు ఆ ఈవెంట్ చూస్తే కాదు, తలుచుకున్నా కూడా నవ్వొస్తుంది. సోషల్ మీడియా అంటే తెలియని వాట్సాప్ అంకుల్స్కి కూడా ఈ ఈవెంట్తో తెలిసేలా చేశారు. ఇప్పటి వరకు బాచు ఫేక్ పోస్టర్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవాడు. ఇప్పుడు తొక్కేస్తాకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు. ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న తొక్కేస్తా అనే మాట నిజమని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టయింది ఈవెంట్లో. ఈవెంట్ ఐడియా ఎవడిచ్చాడో తెలియదు, కానీ అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఈవెంట్లో ఒక్కొక్కరి నోటు నుంచి ఒక ఆణిముత్యం వెలువడింది. వినండి. జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జనసేన కాదు. కబర్దార్, మా పౌరుల జోలి కానీ మా చిరంజీవి మెగా ఫ్యామిలీ జోలి కానీ ఎవరైనా వస్తే మాటలు ఉండవు. ఇప్పుడు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పాపం జగన్ మామయ్యకి ఆ ఈవెంట్కి ఏమన్నా సంబంధం ఉందా? దీన్నే గాలికోయ కంపెనీ డిక్కీకి తగిలించుకోవడం అంటారు. ఈయన జూనియర్ పవర్ బాబ్ అంట. ఏం మాట్లాడాడు అనేది కాస్త పక్కన పెట్టండి. బాచు ఈవెంట్కి వెళ్ళి స్టేజ్ ఎక్కి అరుస్తున్నాడంటే బాచు ఎంత ఇన్సెక్యూరిటీతో ఉన్నాడో పాపం. ఆ ఈవెంట్ ఏంటి, ఈడు మాట్లాడేదేంటి? ఈ అరుపు చూసి అదేం సినిమా ఈవెంటో చెప్పండ్రా, ఎల్లకుండా అయినా ఉంటాం సినిమాకని అడుగుతున్నారు జనాలు. అది సినిమా ఫంక్షన్ కాదు బాబు, ట్రోలింగ్ చేస్తున్నారని బాగా ఖాళీ ఈవెంట్ పెట్టుకున్నారు. అది డ్యామేజ్ కంట్రోల్ ఈవెంట్ అని ఎలా చెప్పగలం? మీరే చెప్పండి. వీడు జగన్ గుర్తుపెట్టుకో అంటున్నాడు. ఇక్కడ ఏం మాట్లాడింది ముందు నువ్వు గుర్తుపెట్టుకో ఫస్ట్. ట్విట్టర్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో కామెడీ చేసి జోకులేసి పిచ్చి వెధవల్లాగా నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి అందరంతా ఎత్తులో ధ్రువ తారలా ఉన్నాడు చిరంజీవి గారు. మీరేం ఫీల్ అవ్వకండి బ్రదర్స్, వాగుతూనే ఉంటాయి. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. మొరగనివ్వండి, కుక్కలకు కూడా వీధికి కాపలా కాసే పని ఉందని గుర్తుపెట్టుకుందాం. కుక్కలు అంటున్నాడు, ఎవరినో అనుకునేరు. సీనియర్ ఎన్టీఆర్ని ట్రోల్ చేసిన వాళ్ళని కుక్కలు అంటున్నాడు. అయితే అర్థం కానిది ఏంటంటే వాళ్ళెవరినో కుక్కలని ఈయనెందుకు ఇంతలా మొరుగుతున్నాడు అనేది అర్థం కావట్లేదు. వాళ్ళని కుక్కలు అన్నప్పుడు మీరెందుకని సపరేట్ కుక్కల ఈవెంట్ పెట్టుకున్నారు? కుక్కల్ని కూలీల్ని మెయింటైన్ చేసేది ఎవరని అందరికీ తెలుసులే, కానీ నువ్వు ఆ స్టేజ్ ఎక్కి ఎందుకు అంతలా మొరుగుతున్నావు అది చెప్పు ఫస్ట్ టైం మగార్లా పుట్టినందుకు ఫీల్ అవుతున్నట్టున్నాడు పాపం. లేదంటే బాస్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఓదార్చి ఉండేవాడిని కదా అని ఫీల్ అవుతున్నట్టున్నాడు. అసలు ఫిలిం ఇండస్ట్రీ మీద కన్సర్న్ అనేది ఉంటే వేరే హీరోస్ని ట్రోల్ చేసినప్పుడు కూడా ఇలాగే ఫీల్ అవ్వాల్సింది. కానీ ఒక్క హీరోని ట్రోల్ చేసినందుకే బట్టలు చింపుకుంటున్నారంటేనే అర్థమవుతుంది మీ ఇన్సెక్యూరిటీ ఏంటో. తొక్కుతాడనే భయం కావచ్చు. గతంలో ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడో నాకు తెలుసు, అసలు రీజన్ ఏంటో కూడా నాకు తెలుసు అనే స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు ఎందుకని ప్లేట్ ఫిరాయించాడో మాకు తెలుసు. ఆయనకి ఎక్కడం తెలుసు, తొక్కడం తెలియదు. ఇదే పార్టీలో హెబ్బా పటేల్ అన్నయ్య కూడా ఉన్నాడు. ఆయనకి ఎక్కడం తెలుసు, తొక్కడం తెలియదంట. ఇదైతే పక్క ట్రోలింగే. అందరూ ఒకటే కాన్సెప్ట్ మీద వచ్చారు. ఒకే కాన్సెప్ట్ తయారు చేసి తలా ఒక జీరాక్స్ ఇచ్చినట్టున్నారు. బాచు తొక్కేస్తాడని ట్రోలర్స్ కంటే వీళ్ళే ఎక్కువ అంటున్నారు. తొక్కేస్తాడు అని అన్నిసార్లు అంటే వింటున్న మాకే చిరాగ్గా ఉంది. పాపం బాసు కమిలిపోయింటాడేమో. సరిగ్గా బర్త్డేకే ట్రెండింగ్ లెక్క తెచ్చారు కదరా పాపిస్ట్ వాళ్ళారా. విస్తర్లు ఎత్తమంటే భోజనం చేసిన వాళ్ళని లెక్క పెట్టినట్టు
బర్త్డే ఈవెంట్లో జోక్ అనరా అంటే ఇంకెవడి మీద పడి ఏడుస్తున్నారు. మొత్తానికి డబ్బులు ఇచ్చి మరి తొక్కలేదు అని చెప్పించుకుంటున్నారు. రియాక్షన్ తొందరగానే వచ్చిందంటే మామూలు దెబ్బ కాదు ఇది. వారం రోజులకే ఇంతలా అల్లాడిపోతున్నారంటే వీళ్ళు ట్రోలింగ్ చేస్తుంటే ఏడాది పొడవున ఇతర హీరోలు ఎంతలా నలిగిపోయి ఉంటారు. ఆ ట్రోలింగ్నే తొక్కేయడం అంటారు. మన డాగ్స్ని కట్టేసుకుంటే అంతా సెట్ అవుతుంది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు? డైపర్ ఆదిగాడి గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు అంతేనా? నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం, ఏమంటారు? సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.